సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు, ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు, ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు. కొట్టి చంపడం అయితేనేమి, కొట్టడం అయితేనేమి, వ్యక్తిగత దూషణలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి, ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 12వ తారీఖు దాకా మీకు సమయం ఉంది, మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకుల డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు 1, 2 కాదు. రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే, మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు? రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు, ఈవీఎంలని ఏదేదని. అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఇదే ద్వారానైతే పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం, ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు, అవ్వాతాతలకి రకరకాల ఆశలు పెట్టారు. ఇలాంటి తరుణంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరికి ఓట్లేసినా ఓ 5%, 4%, 6% ఇలాంటి వాళ్ళు నోటర్లుగా, అంటే ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఓట్లేసే వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. మాకు కూడా అదే జరిగింది. ఒక 5-6% ఓటింగ్ మారితే అధికారం మా చేతిలో ఉండేది. 5-6% ఓటింగ్ మారి మీకు అవకాశం వచ్చిందంటే ఆ నోటర్లుగా ఉన్న పీపుల్ మిమ్మల్ని కోరుకున్నారు, మీకు అవకాశం ఇచ్చారని చెప్పి మీరు భావించాలా. ఇవాళ మీడియా పనిచేస్తా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఎక్కడ ఏం జరిగినా మరి కనువిప్పు జరిగే విధంగా చూపిస్తా ఉన్నారు. కానీ మీకు అవేమీ పట్టదన్నట్టు, మాకు సంబంధం లేదన్నట్టు, కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా మూకుమ్మడ దాడి. ఇవాళ తిరువూరులో ఎంపీపీ ఇల్లు, వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఉన్నా లేకున్నా అధికారులు చేయాల్సిన పనులు ఎమ్మెల్యేలు చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలని అవసరం ఉంది. అధికారులకు మీరు ఆర్డర్ ఇస్తే తప్పు ఉంటే వాళ్లే నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారు. తగదనమ్మా అని ర్యాలీగా కొంతమందిని తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్ళి ఇళ్లు పడగొట్టే పరిస్థితులు చేస్తా ఉన్నారంటే మనం ఎటుపోతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. లేదు, 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతీకారం ద్వారానే వెళ్దామా, ప్రతీకారమే తీర్చుకుందామా, లేదు ఈ 5 ఏళ్లు పాలన చేసి మళ్ళీ ఇంతకంటే బెస్ట్గా పాలన చేసి మళ్ళీ ఇంకో 5 ఏళ్లు ప్రజలను అవకాశం అడుగుదామని ఆలోచన చేస్తే వీళ్ళు మాత్రం మళ్ళెటు ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేసే విధానం, గొడవలు పెట్టుకొని భయపెట్టి, నిన్న చాలా మంది పెన్షన్ తీసుకున్నారు పాపం. వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరు ఒకసారి వినండి. అంటే
పెన్షన్ 7,000 అని చెప్పారు, చాలా చోట 6,500 అట్లా రకరకాలుగా పంచారు. దాని మీద విశ్లేషణ చేసుకొని ఎందుకు ఈ తప్పు జరిగింది, ఎవరు చేశారనే దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన